సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ప్రయారిటైజ్ చేసుకుంటున్నాం. నెలల తరబడి వాళ్ళకి జీతాలు లేవు. ఏఎన్ఎంస్ నెలల తరబడి లేరు. మేము ప్రయారిటైజ్ చేసుకొని ఆశా వర్కర్స్కి, అంగన్వాడీస్కి, ఆయాలకి, మధ్యాహ్న భోజనం వంట చేసి పెట్టేవాళ్ళకి, అట్లాగే ఇంకా ఈ రకంగా మరీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మహిళలు మన సమాజానికి కావాల్సిన సేవ చేస్తూ భరిస్తున్నటువంటి వాళ్ళ ముందు ప్రయారిటీ చేసి వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. ఇది మా కమిట్మెంట్, కన్సర్న్. అట్లాగే మీకు ఇప్పుడే చెప్పాను, ఇక మీరు చిన్న చిన్న వాళ్ళకి బిల్స్ ఇవ్వలేదని అన్నారు. సార్, మేము అసలు రాగానే మొదలుపెట్టిందే ముందు 10 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముందు వాళ్ళ బిల్స్ క్లియర్ చేయండి అని చెప్పి. ఎన్ని బిల్లులు అండి మీరు పెండింగ్ పెట్టిపోయింది? 40,000 కోట్లు అండి, 40,000 crores. ఏంది ఇది? పని చేయించుకుంటారు వాళ్ళు బిల్లులు రైతులు. సో ప్రయారిటైజ్ చేసుకొని మరి కింది స్థాయిలో చిన్న చిన్న ఉన్నటువంటి వాళ్ళ ముందు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అట్లాగే మిగతా వాళ్ళకి కూడా చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పేద ప్రజలకు మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు గ్యారంటీలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ మేము బడ్జెట్లో మేము కేటాయించింది ఒకసారి చూడండి. రైతు భరోసాకి 15,075 కోట్లు, 15,075 crores మేము బడ్జెట్లో మాకు చేసాం రైతు భరోసా కోసం. చేయూత కోసం 14,860 కోట్లు దీంట్లో కేటాయించాం. ఇందిరమ్మ హౌసెస్ రేపొద్దున 11వ తారీఖు నాడు లాంచ్ చేస్తా ఉన్నాం. మీరు 10 ఏళ్ళు ఓరబెట్టారు. ఉన్న ఇల్లు బాగొడుతుంది, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రైతులు. నేను చెప్పాం, రేపు భద్రాచలంలో 11వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్ళకు తగ్గకుండా అందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమానికి లాంచ్ చేస్తా ఉన్నాం. అనదర్ మైల్ స్టోన్. దయచేసి ఇది పేదల కోసం పెట్టింది. అట్లాగే మహాలక్ష్మి స్కీమ్ కోసం 7,230 కోట్లు. అట్లాగే మహాలక్ష్మి ఆర్టీసీ వాళ్ళ కోసం 4,084 కోట్లు ఇస్తూనే ఉన్నారండి ప్రతి నెల. వాళ్ళకి ఎక్కడ బకాయిలు పెట్టలేదు కదా. వాళ్ళలాగా మేము ఫ్రీగా ఇస్తున్నాం ఎక్కడమ్మా అని చెప్పి వాళ్ళ టికెట్లు ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా ఆర్టీసీని మనోదీసే కార్యక్రమం చేయలే. పెండింగ్ ఉన్నటువంటి బాండ్స్ ఉంటే కూడా వాటికి కూడా డబ్బులు రిలీజ్ చేసేవాడు. ప్లస్ టికెట్లకు సంబంధించి ప్రయాణం చేసే మహిళలకు ప్రతి నెల డబ్బులు ఇస్తున్నాం. గృహజ్యోతికి సంబంధించి 2,418 కోట్లు కేటాయించాం. రాజు ఆరోగ్యశ్రీకి సంబంధించి 1,065 కోట్లు కేటాయించాం. ఎల్పిజి సిలిండర్ మహాలక్ష్మి కింద 723 కోట్లు కేటాయించాం. మొత్తం 53,196 కోట్లు వీటికి కేటాయించి మేము ప్రయారిటైజ్ చేసి అందిస్తా ఉన్నాం. ఇంతకంటే ఇంకా మేము మా కమిట్మెంట్ ఏం కావాలండి వెంకట్ గారు? पानी का जो शॉर्टेज है या क्राइसिस जो भी है, उसमें गवर्नमेंट का क्या प्लान है? अगर कभी शॉर्टेज होता है पानी का, ड्रिंकिंग वाटर का, तो उसके लिए क्या आपके पास? ड्रिंकिंग वाटर इज it has become not only the problem of the state of Telangana, it is a problem of the country. It has become now. Maybe after 2 decades, 2022-23 period में आया एक बार. The same kind of problem is. So the government is gearing up for that. We are taking it seriously. We are trying our best to take care of the drinking water problem. మంత్రి గారు, ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ వల్ల ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్, సోలార్ ఫ్లోటింగ్ ప్రాజెక్ట్ మీద. ఉన్న చెరువు మొత్తం ఫ్లోటింగ్ సోలార్ పెట్టమండి. అక్కడక్కడ పాకెట్స్ పెడతాం, అయితే ఓపెన్ చేస్తాం. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎంత సార్, ఎంత పర్సెంటేజ్? వి హావ్ కెప్ట్ ఇన్ దట్ ఇన్ అవర్ మైండ్. దాని గురించి ఆలోచన చేస్తున్నాం. ప్రాబ్లం ఏం లేదు.
సార్ ఈ నెల మీరు ఇన్కమ్ ట్యాక్స్ అవి కట్ చేసి ఫస్ట్కు జీతాలు ఇవ్వగలిగారు, నెక్స్ట్ మంత్ నుంచి కష్టమే అని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఉద్యోగుల్లో అనేది. అభిప్రాయాలు ఇటువంటి ప్రచారాలు చేయటం కోసం పాలన నుంచి బయటికి తరవేసినటువంటి పార్టీ అదే పనిలో ఇటువంటి అభిప్రాయాలని ప్రచారం చేసుకుంటూ బతికేస్తారు. కరెక్ట్ కాదు. ఎవ్రీ మంత్ ఫస్ట్కే ఇస్తున్నారా సార్ శాలరీ? మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు ఇంకా రాలేదు సార్. మోడల్ స్కూల్ టీచర్లు వస్తాయి, అందరికి జీతాలు ఇస్తాం. ఎవ్రీ మంత్ ఫస్ట్కే వస్తాయా సార్? ఇంకా ఇకపై దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. we are trying our best to give the salaries on the first. Any problem? సార్ ఇస్తే అన్న ప్రాబ్లమా? ఇవ్వాలనే సార్. ఓకే, అందుకే పీక్ డిమాండ్ అంటే జనరల్గా ఆ మంత్లో మార్చ్ ఏప్రిల్లో సమ్మర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏసీలు వాడుతూ ఉంటారు. సార్ డిమాండ్ పెరుగుతుంది అంటున్నారు, మీరు గ్యారంటీ ఇవ్వగలరా? కరెంట్ పోదని, కరెంట్ కోతలు ఉండవని యాజ్ ఏ విద్యుత్ శాఖ మంత్రిగా మీరు గ్యారంటీ ఇవ్వగలరా? జగిత్యాలో జీవన్ రెడ్డి గారు ఏదో మీటింగ్ పెడితే అక్కడ అరగంట పాటు కరెంట్ పోయిందట మీ ఎమ్మెల్సీ గారు. సో కోతలు ఉండవని బట్టి విక్రమార్క గ్యారంటీ ఇవ్వగలరా? వాట్స్ యువర్ నేమ్? మల్లేశం సార్. మల్లేశం గారు, నేను ఇప్పుడు 4-5 సార్లు స్పష్టంగా చెప్పాను, భరోసాగా ఉండండి, ఇబ్బంది లేకుండా రాబోయే డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు మేము కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టుకున్నాము, నిశ్చింతగా ఉండండి అని చెప్పాను. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా నాయకులు మాట్లాడే దగ్గర అక్కడక్కడ కరెంట్ పోయిందని ఎవరైనా చెప్తే కూడా చాలా సందర్భంలో వెరిఫై కూడా చేయించాం. ఒక నాయకుడు మాట్లాడే దగ్గర మాట్లాడే మైక్ బంద్ అయిపోతే కరెంట్ పోయింది ఇదిగో చూడండి అని ట్వీట్ చేశాడు. నువ్వు పెట్టుకున్న మైక్ సరి పని చేయకపోతే దానికి కరెంట్కి ఏం సంబంధం ఉంది? ఇంకో దగ్గర కొన్ని చోట్ల ఈ మంత్లీ మెయింటెనెన్స్ కోసం ఆ పర్టికులర్ డివిజన్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఇయర్లీ మెయింటెనెన్స్ కోసం చెట్లు ప్రూనింగ్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆ చేసే టైంలో ఎవరైనా అక్కడ మాట్లాడుతుంటే అది ఆ ప్రూనింగ్ చేసేటప్పుడు ఆఫ్ చేసి చేయకపోతే కరెంట్ షాక్ తగిలి చాలా మంది పనిచేసేవాళ్ళు చనిపోతారు, మిగతా వాళ్ళకి ఇబ్బంది. ఆ పర్టికులర్ టైంలో ఎక్కడ మీటింగ్ జరిగితే అది కట్ కాదు, దట్ ఈస్ నాట్ ఏ కరెంట్ కట్ ఇట్ ఆల్. దాన్ని మీరు ఆ రకంగా తీసుకోరు, కరెంట్ ఇంటరప్షన్గా చూడండి. దాన్ని ఇంటరప్షన్ ఏంటంటే పని చేయటం కోసం ఆ ఇంటరప్ట్ చేసి పని చేసి దాన్ని క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం చేసి అది రెగ్యులర్గా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. దాన్ని సార్ మొన్న మధ్య రివ్యూలో మీరు కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కరెంటు కోతలను చేస్తున్నారు, వాళ్ళ పైన చర్యలు తప్పవన్నారు. ఏమైనా గుర్తించారా? ఎవరైనా చర్యలు తీసుకున్నారు సార్? ఏమండి, కొంతమంది విద్యుత్ అధికారులు కావాలని చేస్తున్నారు. చేసాం కదా, అలా చేసేవాళ్ళు ట్రాన్స్ఫర్ చేసాం, కూడా చేసాం. ఒక్కరేనా ఇంకా మిగతా వాళ్ళు ఎవరు? ఇంకా కొద్దిమంది కూడా ఉన్నారు. అదే వాళ్ళకి మనం మళ్ళీ తర్వాత నోటీసులు ఇస్తా ఉన్నాం, వాళ్ళ మీద పనిష్మెంట్ ఏం చేయాలో చేస్తా ఉన్నాం, ఆ పని చేస్తున్నాం. ఇట్లా ఎంతమంది ఉన్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా? ఇంకా కొద్దిమంది ఎంతమంది వస్తారో చూద్దాం. ఇప్పుడైతే కొద్దిమంది. మంత్రి గారు ప్రజాపాలన దరఖాస్తులో రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకున్నారు ఉచిత విద్యుత్ కోసం. రేషన్ కార్డు లేని వాళ్లకు మీరు ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ చూపెట్టి 200 యూనిట్ల లోపు ఉన్నవారు మళ్ళీ ఉచిత పథకం పొందొచ్చా? 200 రేషన్ కార్డు అనేసి మనం చేసే ప్రతి పనికి ఏదో బెంచ్ మార్క్ ఉండాలి. ఫ్యామిలీ ఈజ్ యూనిట్, ఫ్యామిలీ ఈజ్ యూనిట్ అని చెప్పడానికి ఎవరు చెప్పాలా? ఏదో ఒక సిస్టమ్ అయితే మనం ఎవాల్వ్ చేసుకోవాలి కదా. సో అది రేషన్ కార్డు అనేది మనం ఈ దేశంలో ఏ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసినా కానీ, ఎక్కడ ఏ స్కీమ్ని, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎనీవేర్ ఇన్ ద కంట్రీ, రేషన్ కార్డుని యాజ్ ఎ యూనిట్, ఫ్యామిలీ యూనిట్గా చూసుకోవటానికి బీపీఎల్ కార్డును వాడతారు. అర్హత కలిగినటువంటి వాళ్ళని చెప్తాం. అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరు? బీపీఎల్ ఫ్యామిలీస్. బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే ఎవరు? బీపీఎల్ రేషన్ కార్డు పొందినటువంటి. సో వాళ్ళు మీకు అసలు అది లేకుండా చేస్తారంటే మరి వేరే వాట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఫర్ ఇట్? ఏదో ఉండాలి, కొలబద్ద ఉండాలి కదా. మీ లక్ష్యం ఎట్లా నెరవేరుతుంది చెప్పండి. అదే మా లక్ష్యం నెరవేరటానికి ట్రాన్స్పరెంట్గా ఉండటమే మా లక్ష్యం నెరవేరటం. ట్రాన్స్పరెంట్గా ఎట్లా ఉంటారు? మీరు అన్నట్టు ఫ్యామిలీస్ ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేవు, 10 ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేకుండా చేశారు. మేము కొద్ది రోజుల్లోనే
వీఆర్ కమింగ్ అవుట్ విత్ సమ్ పాలసీ హౌ టు గో అబౌట్ ఇట్ అనేది. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు, రేషన్ కార్డు పొందవచ్చు. దానికోసం వ్యవస్థను మేము కొద్ది రోజులు చేస్తున్నాం. సార్, విద్యుత్ లైన్ల మెయింటెనెన్స్ అనేది నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరగాల్సింది, ఇంత జాప్యం జరగడానికి కారణం ఏంటి? మరి అప్పుడు పాలించినటువంటి ప్రభుత్వం సరిగా సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం బట్టి రాష్ట్రం ఎదుర్కొంటుంది సమస్యల్లో అదొక సమస్య. సార్, హరీష్ రావు గారు కమెంట్ చేశారు, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాత్రం కరెంట్ సప్లై చేస్తున్నారు, ఎన్నికల తర్వాత పూర్తిగా ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది. ఎన్నికల్లో ప్రభుత్వం అది తప్ప ఇంకేది అవసరం లేదనుకున్న టీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు ఆ రకంగా ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు పాలన అనేది కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశాన్ని పాలించింది, భవిష్యత్తులో కూడా పాలిస్తుంది. కాబట్టి ఈ 3 నెలలు చూసేసి వదిలేస్తే తర్వాత అడుగుతారుగా మమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ is not a temporary party like TRS. So temporary parties only can think like that. సార్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పైన ఎంక్వైరీ చేయిస్తామన్నారు. ఏమైనా హెడ్వే ఉన్నదా? అది పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వీళ్ళు కమ్అట్ విత్ బయట తీసుకొస్తే మీకు అందరి సమాచారం. సార్, ఇప్పుడు మాక్సిమం డిమాండ్ కరెంట్ వస్తుంది. మీరు బాగా డబ్బులు పెట్టి కొంటున్నారు, కరెంట్ కొంటున్నారు, ఇస్తున్నారు, బాగానే ఉంది. మార్చి 31 లోపు కంపల్సరీగా యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్స్ రిపోర్టు డిస్కమ్స్ ఈఆర్సీ సబ్మిట్ చేయాలి. జనవరి 31 తర్వాత సబ్మిట్ చేయకపోతే ఫిబ్రవరి నుంచి ఎవ్రీ డే 5,000 మేము ఫైన్ చేస్తామని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఫిబ్రవరి అయిపోయింది, మార్చి వచ్చింది, జస్ట్ ఇంకా 20 డేసే ఉంది. సార్, ఇవన్నీ పేరుకుపోయినటువంటి సమస్యలు. కొన్ని అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి సమస్యలు. ఒక నెలలోనే వీటిని పరిష్కారం చేస్తాం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. చేస్తాం, వీల్ డెఫినెట్లీ ట్రై టు అటెండ్ దిస్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్ ఆల్సో. తర్వాత దీంతో పాటు ఇంకొకటి నేను మీ అందరికీ ఒక శుభవార్త, రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు కూడా తెలియాల్సినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీఐ సంస్థలు నూతనంగా అందుబాటులోకి వచ్చినటువంటి టెక్నాలజీని, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఆయా సెంటర్స్లో ఏర్పాటు చేసుకుని అక్కడ మన యువతకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజే ఎంఓయూ చేసుకోవటం జరిగింది. దానివల్ల కొంత ఆలస్యమైంది మీ దగ్గర వచ్చి చెప్పడానికి. ఇది ఒక మంచి శుభ పరిణామం. తెలిసి రాష్ట్రంలో పరిశ్రమలకి అవసరం వచ్చేటువంటి కోర్సు, లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి పనికి వచ్చేటువంటి కోర్సుల్ని సిలబస్గా పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి మెషినరీని అక్కడ పెట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేసే ఎంఓఈ జరిగింది. కొద్ది రోజుల్లో అన్ని ఐటీఐల్లో ఇటువంటి వ్యవస్థ జరుగుతుంది. అక్రమ నియామకాల గురించి చెప్పకపోతే అమ్మా, అక్రమ నియామకాలకు సంబంధించి ఇప్పటికే ఒకసారి నేను కూడా చూశాను. దాని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ రాసి అట్లా ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే రూల్స్ ప్రకారం ఏం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందో అవి చేయమని చెప్పడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నియామకం గురించి చెప్తారా సార్? సార్, ఇప్పటికీ చాలా కమిషన్స్, కొన్ని చైర్మన్లు, కార్పొరేషన్స్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. విల్ డూ దట్. దట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ద పైప్ లైన్. కర్ణాటకను ఆదర్శంగా తీసుకుంటాం కదా సార్ మనం. లోకాయుక్త చట్టాన్ని సవరణ చేసి మనం వ్యవసాయ లోకాయుక్త చట్టం సార్ సవరణ చేసుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది కదా ఇక్కడ మన రాష్ట్రంలో. విల్ థింక్ అబౌట్ ఇట్, ఎగ్జామిన్ ఇట్. ఈ రెండు సార్. See, that's not the ఏమంటారు, ఈ రాష్ట్ర సమస్యల పరిష్కారం అది పెద్ద సమాధానం కాదు. సో మా ముందున్నటువంటి సార్, సిరిసిల్ల సెస్లో ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి, టీఎస్ఎన్పీ డీసీఎల్తో మర్జ్ చేయాలి అని టీఎస్ఈఆర్సీ రికమెండ్ చేసింది. దాని మీద ఏమైనా ప్రోగ్రెస్ ఉందా సార్? సిరిసిల్ల సెస్ It has come to the government notice very recently. We have asked the MD NPTCL to
submit the report. So he will thoroughly examine it and will send the report. Based on the report, we'll take a call on that very soon. Mantri Garu, small question. ARR requirement, ARRs have to be filed by the end of the month, right? Last question, very small. Is the government annual revenue requirements need to be filed with the ERC soon, right? Is there any possibility that the government is considering or the power utilities are thinking in terms of hiking the tariffs, or will the tariffs remain the same? What is the thought process right now? Thank you. About the, see, we are not, never given a thought to it also. So that means we will not. సో కరెంట్ ఛార్జీలు పెంచాలని హామీ ఇస్తున్నారు సార్ మీరు ఇప్పుడు నెక్స్ట్ That's what I'm saying. అసలు మేము అసలు ఆ దిశలో ఆలోచన లేదు మాకు. రిపోర్ట్ ఇవ్వాలి కదా సార్, ఇప్పుడు ఏఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలి కంపల్సరీ. నవంబర్కి ఇవ్వాలి, జనవరి అయిపోయింది, ఇప్పుడు ఇవ్వలేదు అంటే ఇస్తారా? We'll see. అంటే there are many things are interconnected to this. So there are many things are interconnected. మాకు కొత్తగా వచ్చాము కాబట్టి 2-3 నెలలే టైం సరిపోతే కొంత టైం తీసుకొని మళ్ళీ అందరితో కన్సర్న్ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడిన తర్వాత దెన్ విల్ టేక్ ఏ కాల్ అండ్ సబ్మిట్ ది. సార్ మా డిప్యూటీ సీఎం గారు లాస్ట్ క్వశ్చన్, ఇంకా 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక 10 రోజులు అయితే 100 రోజులు కంప్లీట్ అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం రేపటితోటే కంప్లీట్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మీరు 6 గ్యారెంటీలో ఇంకొక 2 గ్యారెంటీలు మిగిలిపోయినట్టు. We are not implementing 6 guarantees for the sake of TRS government or the TRS party, not their leaders. మేము ఇంప్లిమెంట్ చేసేది, అనౌన్స్ చేసింది కానీ ఇంప్లిమెంట్ చేసేది కానీ ఈ రాష్ట్ర ప్రజలు చేస్తాము. మంత్రి గారు, సో మేము వన్ ఆఫ్టర్ ది అదర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. వాళ్ళలాగా ఏదో మేము ఇంటికో ఉద్యోగం ఇస్తాం, 3 ఎకరాలు భూ పంచుతాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని 10 సంవత్సరాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయనటువంటి వాళ్ళు కూడా మాట్లాడే అర్హత ఉంది అసలు. మంత్రి గారు, రాత్రి 11:30 గంటలకు 3 ఫేజ్ కరెంటు రైతులకు ఇస్తున్నామని చెప్పి విద్యుత్ శాఖ నుంచి రైతులకు సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయని కేటీఆర్ గారు ఆరోపించారు నిన్న. That's what I'm saying. See, I am not here to answer the people who have not at all implemented anything in their entire 10 years of time. You want to waste my time? See, వాళ్ళు ఇంటికో ఉద్యోగం వస్తాయని చెప్పారు, 10 ఏళ్ళు టైం వేస్ట్ చేశారు. ఎవరికైనా ఇచ్చారా? 12 ఏళ్ల తర్వాత మేము ఫస్ట్ టైం మేము వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈరోజు కేవలం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2.5 months 30,000 ఎంప్లాయీస్కి నియామక పత్రాలు ఇచ్చాం. ఇంకా అయిపోతా ఉన్నాం. మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి అంశం మీద మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అన్నది. మేము పెట్టమని ఎప్పుడో చెప్పాము కదా. పెడతారా? పెట్టమని ఎప్పుడో చెప్పాము కదా, మళ్ళీ దానికి కొత్తగా అడిగేది. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎల్లుండి ఉంది కదా సార్, 11th రోజు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి వెళ్తారా లేదంటే మీరు సొంతంగా వెళ్తారా? ఇళ్ల నిర్మాణం చేసేది రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, రాజా